చిన్నటి చిరునవ్వు. 3 left, 4 right, 4 left. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిఎల్ఎస్ఏ ఆవరణంలో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జూన్ 21 అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా న్యాయ సేవా సంస్థ ప్రాంగణంలో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యోగా నిపుణురాలు డాక్టర్ ఎస్ ముంతాజ్ బేగం గారు నడిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు న్యాయమూర్తి కబర్ది గారు, సీనియర్ మరియు జూనియర్ జడ్జీలు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ విద్యార్థులు మరియు పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ ముంతాజ్ బేగం గారు సూర్య నమస్కారాలు, తాడాసనము, భుజంగాసనము, వృక్షాసనము వంటి ఆసనాలను వివరంగా బోధించారు. 5, 6, 7, 8, 9, 10. Slowly up. Down your hands. Relax standing position. మీకు ఎంత వస్తే అంతే బెండ్ అవ్వండి, కానీ బోత్ నీస్ మాత్రం స్ట్రైట్ గా ఉండాలి. నీ బెండ్ చేస్తే మోకాలు నొప్పులు వస్తాయి. ఎస్, వెరీ గుడ్. మీ తల పైకి ఎత్తి అరచేతి వైపు చూడండి. సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకండి. కౌంటింగ్ 10. 1, 2, 3, 5, 6, 7. Relax standing position. Close your eyes. Both knees right, knees right. Yes, counting 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Yes, relax standing position. Close your eyes. Take deep inhalation and exhalation. ఇంతటితో నిలబడి చేసేటివి అయిపోయినాయండి. కూర్చొని చేసే దాంట్లో వజ్రాసనంలో ఎక్కువ ఉన్నాయి. మోకాలు నొప్పులు బాగా ఉన్న వాళ్ళు చేయకండి, కామ్గా కూర్చోండి. మిగతా వాళ్ళందరూ వజ్రాసన పొజిషన్. 3, 4, 5, little bit smile, 6, 7, 8, 9, 10. Relax. 6, 7, 8, 9, 10. Slowly up. Relax. Relax Vajrasana. Take deep inhalation and exhalation. Vakrasana. మీ రెండు కాళ్ళు ఎదురుగా చాపేసేయండి. రైట్ నీని ప్రెస్ చేయండి అవతల వైపుకి. ప్రెస్ చేయండి. నీని తిప్పేయాలండి. నీని తిప్పేస్తూ ప్రెస్ చేయాలి. 2, 3, 4, 5, 6, 7. డౌన్ చేస్తూ మీ నీని ప్రెస్ చేసి క్లాత్ పట్టుకోండి. వెనక్కి తిరిగి చూడండి. కౌంటింగ్ 10. 1, క్లోజ్ యువర్ ఐస్. 2. ఎస్, నిదానంగా బోర్లో పడుకోండి. బోర్లో పడుకునే వాళ్ళు వీలైన వాళ్ళే పడుకోండి. బోర్లో పడుకోలేని వాళ్ళు ఇప్పుడు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చొని రిలాక్స్ అవ్వండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేస్తారు. చేతి వేళ్ళు ఎటువైపు ఉంటే అటువైపు తలను వాల్ చేస్తూ పడుకోండి. అందరు పడుకున్నారు. శ్వాస నియంత్రణకు ప్రాణాయామము, నాడీ శోధన, అనులోమ విలోమ ఇవి తెలియజేశారు. మానసిక ప్రశాంతత కోసము ధ్యానము చేయించడము జరిగింది. శరీర దృఢత, స్నాయువు దృఢత, ఒత్తిడి నియంత్రణ, రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఊపిరితిత్తులు మెరుగవుతాయి. నాడీ శుద్ధి, మానసిక నిబ్బరం పెరుగుతుంది. ధ్యానం వలన ఏకాగ్రత పెరుగుతుంది, శాంతి, ఆత్మవిశ్వాసం కలుగుతుంది అని తెలియజేశారు. లెఫ్ట్ తోనే తీసుకోవాలి, రైట్ తోనే వదలాలి. 3 రౌండ్స్.
నిదానంగా తీసుకోవాలి, నిదానంగా వదలాలి. మీ ధ్యాస మొత్తం శ్వాస మీదే ఉంచాలి. మీ ధ్యాస మొత్తం శ్వాస మీదే ఉంచి చేయండి. మనసుని శరీరాన్ని ఉంచి చేయాలి. సేమ్ ఆల్టర్నేట్ ఉండకూడదు. ఛాతీ ఎగరేయద్దండి. ఓన్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. చిన్ముద్ర క్లోజ్. స్వస్తి చెప్తామండి. నేను చెప్తాను, పలకండి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. అందరు కలిసి చెప్తామండి. ఓం శాంతి శాంతి శాంతి. జిల్లా జడ్జి గారు ఒక సందేశం ఇచ్చారు. న్యాయమూర్తి కబర్ది గారు మాట్లాడుతూ, యోగా అనేది శారీరక శక్తిని మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందించగల శక్తివంతమైన సాధనము. న్యాయవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ దీన్ని ఆచరణలోకి తీసుకురావాలి అని తెలియజేశారు. ఇంటర్నేషనల్ యోగాంధ్ర డే ఇది భారతదేశం మొత్తం, భారతదేశమే కాదు ఇంటర్నేషనల్ కాబట్టి అందరూ అన్ని దేశం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు స్పెసిఫిక్గా జూన్ 21ని యోగా డేకి, ఇంటర్నేషనల్ యోగా డే కింద డిక్లేర్ చేశారు. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కింద మారాలి. ప్రతి ఒక్కళ్ళు యోగా చేస్తే వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ యోగా డేని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈరోజు ఈ యోగా డేని సెలబ్రేట్ చేస్తున్నారు, అంతర్జాతీయ చేయిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు కర్నూలు ఆవరణలో కూడా మా కోర్టులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ డాక్టర్ ఎస్ ముంతాజ్ బేగం, యోగా ఇన్స్ట్రక్టర్, తన యొక్క పూర్తి సహాయ సహకారాలతో మరియు ఆర్డీఓ కలెక్టర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత దిగ్విజయంగా జరిగింది. దీనికి స్టాఫ్ మరియు అడ్వకేట్ మిత్రులు అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా ఘనంగా జరిగిందని చెప్పి నేను శుభాకాంక్షలు. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా మా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో అసలు టైం దొరకదు. కానీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే వల్ల మాకు ఈ ఒక్క అవకాశం అయినా దొరికింది. సంవత్సరానికి ఒక్కసారైనా ఆ యోగా గురించి, దాని విలువలు ఏంటో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వచ్చినాకే యోగా ఇంత ప్రచారమైంది. లేదంటే మన శాస్త్రమే అండి ఇది, మన భారతదేశంలో పుట్టింది ఇది. మనమే 10 మందికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడైనా దానికి మేలుకొని, ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా చాలామంది ప్రతిరోజు ఈ జిమ్ములు, ఈ వాకింగ్లు మానేసి యోగా చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, రోగాలు బాగా తగ్గిపోతాయండి. ఇప్పుడు ఉన్న రోగాలకి, కల్తీ ఫుడ్కి మనకి యోగా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు యోగా ఇన్స్ట్రక్టర్గా ఉన్న శ్రీమతి డాక్టర్ ముంతాజ్ బేగం గారిని గౌరవ జిల్లా జడ్జి గారు మరియు ఇతర న్యాయమూర్తులు అందరూ కలిసి సన్మానిస్తున్నారు.
వారికి యోగా బుక్ అందజేయాల్సిన అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ముంతాజ్ బేగం గారికి సన్మానం చేయడం జరిగింది. ఆమె అందిస్తున్న స్వచ్ఛంద సేవలు, ఆరోగ్య శిక్షణ దృక్పథానికి మండలి సభ్యులందరూ అభినందనలు తెలియజేశారు. అనంతరము ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు వారు ప్రచురించిన యోగాసనాలు మరియు ఆరోగ్య చిట్కాలు సంబంధిత పుస్తకాలను డిస్ట్రిక్ట్ జడ్జి గారి చేతుల మీదుగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పంపిణీ చేశారు. ఇది పాల్గొన్న వారికి యోగా సాధనను స్వీయంగా కొనసాగించేందుకు ప్రోత్సాహం కలిగించింది. ఈ కార్యక్రమం ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి అన్నిటికీ సంబంధించిన విలువలను ప్రజల్లో చాటి చెప్పగలిగారు. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే ఈ ఏడాది థీమ్ను సార్వత్రికంగా ప్రతిబింబించేలా కార్యక్రమం సాగింది.